కమ్ ఆన్ సూర్య, ఇన్షర్ట్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకొని వాళ్ళంటే నచ్చరు. గివ్ 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 అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 minutes కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్ గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్ లాజిక్స్ అడుక్కు. నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్యి. చల్. సంధ్య నీ గురించి చాలా చెప్పింది. కాలేజ్లో టాపర్, MITలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరీర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్. వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి అ డైరెక్టర్. అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకొని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి ఫులిష్ డిసిజన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్ సూర్య. సంధ్య ఏది అడిగినా నేను ఎప్పుడూ కాదనలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు MS ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్లో జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు US లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్ రైట్? థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీనా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్. సీ యూ లేటర్. బాయ్ మా. గ్రేట్. మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను, బట్ హీస్ వెరీ హ్యాపీ. ఇస్n't that great? అది కాదు సంధ్య, నీకొకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ. Be careful, okay? This is very spicy. Oh, wait, you know what? This is the spiciest chili in the world. Oh, okay. Oh yeah? Let me see this. రాజు, Yes? నువ్వు బెట్ బాగా వేస్తావంట కదా. Of course. నీకు చిన్న బెట్. ఏంటది? నువ్వు ఇది తినాలి. Oh. It's impossible. Seriously? ఇంపాసిబుల్ అనే పదం ఈ రాజకీయ డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? Angel will kiss you. And the night party is on us. ఇప్పుడు బెట్ స్పైసీగా ఉంది. రాజు, వద్దు వద్దు. గెట్ రెడీ గైస్. No, listen, no. రాజు, no. రాజు, ఏమైంది? You won the bet. అయ్యో, Angel kiss ఇస్తుందంట. రాజు బయటికి రారా? ఏమైందిరా? రాజు, are you okay? బయటికి రారా? రాజు, come fast. Angel pay చేస్తుంది. నిజంగా నీకు ఇంత ధైర్యం ఉందని ఇప్పటి వరకు మాకెవరికీ తెలీదు.
అది ధైర్యం కాదా, అది తెగింపు. లైఫ్లో కోల్పోవడానికి ఇంకేదీ లేదన్నప్పుడు అది అలా వచ్చేసింది, అంతే. ఏమైందిరా? రేపే మధు పెళ్ళి. మరి నీ విషయం తనకు చెప్పొచ్చు కదరా? ఇన్నాళ్ళు ఎంత ప్రేమించినా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్పే ధైర్యం ఉన్నా ఆ అవకాశం లేదు. రేపు ఈ పార్టీకి మధు పెళ్ళి అయిపోతుంది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ ఆల్ ఓవర్. ఏయ్ సంధ్య, సల్మా, రే లేండ్రా. అది లేరా, లే. సల్మా, రే సూర్య, బయటికి రారా. రే కరెక్ట్ టైంకి వచ్చావురా, వెళ్ళరా. వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా. బా, ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను, కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా. రియలీ సారీ బా. లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది, పదరా. బా, మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా. ఆపండ్రా మీరు మీ మధ్య తరగతి ప్రేమలు. లోపల పెళ్ళైపోతుంది, పదా. అవును, పద 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 పద. సార్ ప్లీజ్ సార్, 12 years లవ్ స్టోరీ సార్, ఫ్రెండ్ సార్, పెళ్లి సార్. లవ్ స్టోరీయా? మధు, మధు, ఈ ప్లేస్, ఈ టైం రెండూ రాంగ్ అని నాకు తెలుసు. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 yearsగా ఈ మాట నీతో చెప్పాలనుకున్న రోజు లేదు. కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు, పర్సన్ కూడా రాంగే. అక్క అక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ. తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఏయ్, ఏయ్, నా లవరు నా భార్య ఒకటయ్యేవారు. అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే, వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లెమ్మని అడిగినా చెప్పు.
పెళ్లి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనాల టైంకి వచ్చేవాళ్ళం ఎరా, భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయానురా. కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బి ఆల్వేస్ దేర్. బాయ్ మధు. Take care. Bye. छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు.